బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా నిలవనున్న 30వ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం భారత పరిశ్రమల సమైక్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి విశాఖకు చేరుకున్నారు. ఇక ఈ రోజు నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇవాళ నోవాటెల్లో జరిగే ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే యూరోపియన్ పెట్టుబడులు, గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో పాటు ఏఎస్పీ పంప్స్, అలాగే రెన్యూ పవన్, మురుగప్ప గ్రూప్, హీరో ఫ్యూచర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఇక శుక్రవారం అధికారికంగా ఈ సదస్సు ప్రారంభమైన తర్వాత టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే అంశంపై చర్చాగోష్ఠి జరగనుంది. మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఏఐ ఎలా దోహదపడుతుందో వివరిస్తారు. ఈ రోజే విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇక సాయంత్రం విశాఖలో లూలు గ్రూప్ నిర్మించనున్న నూతన మాల్కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. విశాఖలో జరగబోయే సిఐఐ సమ్మిట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి నిన్న రాత్రి చేరుకున్నారు. ఈ రోజు కూడా కొంతమంది పెట్టుబడిదారులతోటి ఆయన కీలక భేటీలు, చర్చా గోష్ఠులు నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు నోవాటెల్లో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. యూరోపియన్ పెట్టుబడులు, గ్రీన్ షిఫ్ట్, అలాగే సస్టైనబుల్ ఇన్నోవేషన్ వంటి అంశాల మీద ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అనంతరం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రజలతో పాటు ఎస్పీపీ పంప్స్, అలాగే రెన్యూ పవన్, మురుగప్ప గ్రూప్, హీరో ఫీచర్ వంటి ప్రముఖ సంస్థల ప్రజలతోటి ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. 14వ తారీఖు శుక్రవారం అధికారికంగా ఈ భాగస్వామ్య సదస్సు ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. దీనికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కాబోతా ఉన్నారు. ఈ సదస్సు ప్రారంభమైన తర్వాత టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే అంశం మీద చర్చాగోష్ఠి జరుగుతుంది. మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏఐ ఎలా దోహదపడుతుందో వివరించబోతా ఉన్నారు. అలాగే అదేవిధంగా విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రజలతో కూడా ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు. 14వ తారీఖు సాయంత్రం విశాఖలో లూలు గ్రూప్ నిర్మిస్తున్నటువంటి నూతన మాల్ కు కూడా చంద్రబాబు శంకుస్థాపన
చేస్తారు. ఇక సదస్సు చివరి రోజున శనివారం కూడా పలు కీలకమైనటువంటి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. రేమండ్ అలాగే శ్రీ సిటీ ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి డేటా సెంటర్ ను కూడా అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ వంటి దేశాల ప్రజలతోటి భేటీ అవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందినటువంటి సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం చివరి రోజు సాయంత్రం పలు సంస్థలతో అవగాహన ఒప్పందాల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి ఏ సంస్థలతోటి ఒప్పందాలు జరిగాయి, ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందజేయబోతా ఉన్నారు. ఇప్పటికే సింగపూర్, యుఏఈ దేశాల్లో ముఖ్యమంత్రితో పాటు లోకేష్ అలాగే మంత్రులంతా కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అనేక సంస్థలతో పాటు పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా ప్రస్తుతం విశాఖలో ఈ సదస్సు అయితే జరగబోతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సదస్సులకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఉందనే చెప్పాలి. గత సదస్సు కంటే ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఏం కావాలి అన్ని సమకూర్చుకునేలా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరిగిందనే చెప్పాలి. పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తో పాటు నీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఒక ల్యాండ్ బ్యాంక్, ఈ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినటువంటి ల్యాండ్ బ్యాంకును తక్కువ ధరకు భూములు కేటాయించే విధంగా ముందుగానే సిద్ధం చేశారు. ఇప్పటికే ఆర్ఎస్ఆర్ మిత్తల్ అలాగే ఎన్టీపీసీ, గూగుల్, సిఫీ, టీసీఎస్ వంటి కొన్ని ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు కూడా వేగంగా పూర్తి చేయడం జరిగింది. ప్రోత్సాహకాలు కావచ్చు, రాయితీలు ప్రకటించడంలో కావచ్చు, అలాగే జీఎస్టీ పైన ప్రభుత్వం వాటాను రాయితీగా ఇవ్వటం జరుగుతోంది. ఈ కొత్త రహదారుల నిర్మాణం అలాగే పోర్టులు, ఎయిర్పోర్టులకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈ రెండు కాన్సెప్ట్లతోటి రాష్ట్రంలో ముందంజలో పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్ కావచ్చు, సోలారు, విండ్ పంప్ స్టోరేజీ, గ్రీన్ ఎనర్జీలో టాటా, నవయోగా లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పెడతా ఉన్నాయి. ఈ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి పరిశ్రమలో గ్రౌండ్ అయ్యేలోగా ఈలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి వాటన్నిటికీ కూడా నీటిని అందించబోతా ఉన్నారు. లాజిస్టిక్స్ రంగంలో కూడా కొత్తగా నూతన పోర్టులు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నంతో పాటు కృష్ణపట్నం, కాకినాడ మేజర్ పోర్టులు ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఈ కొత్త పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు ఏర్పాటయ్యే నాటికి కొత్తగా మూడు పోర్టులు సిద్ధమవుతాయి. వాటిలో మూలపట్నం కావచ్చు, రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అలాగే కాకినాడలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి డీప్ వాటర్ యాంకరేజ్ పోర్టులు కావచ్చు. ఈ 4 కూడా అందుబాటులోకి తెచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అలాగే ఈ పోర్టులు కావచ్చు, అలాగే పారిశ్రామిక హబ్బులు కావచ్చు, వీటన్నిటినీ కూడా అనుసంధానించేలా అక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు త్వరితగతిన పోర్టులకు రవాణా అయ్యేలాగా దాదాపుగా 70,000 కోట్లతోటి రహదారుల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో అమరావతి రింగ్ రోడ్డు కావచ్చు, అమరావతి బెంగళూరు కావచ్చు, అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఓర్వకల్లు, కొప్పత్తి ఇండస్ట్రియల్ నోడ్లకు ఇప్పటికే ప్రధాని మోడీ దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. సదస్సు కంటే ముందే పరిశ్రమలకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునే అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు చేసిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ 2 రోజుల్లోనే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కాబోతా ఉంది. విశాఖ సాగర తీరం కేంద్రంగా కోట్లాది రూపాయల పెట్టుబడులు ఇవాళ రాబోతా ఉన్నాయి. ఎందుకంటే విశాఖ ఒక మహానగరంగా ఈ సదస్సుతో అవతరించబోతుందనే చెప్పాలి. గ్లోబల్లో ఒక పేరెన్నికగన్న నగరంగా కూడా విశాఖ నిలిచిపోయే అవకాశం అయితే ఉందని కూడా అటు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.